War 2. ఎన్టీఆర్ అంటే మాత్రం ఉంటుంది ఇక. సో గైస్, మీరు ఈ వీడియోలో చూడబోయేది వచ్చేసి వారు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట, విచ్ ఈజ్ హెల్డ్ ఇన్ ఇక్కడ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగింది. వామ్మో ఎంతమంది జనం వచ్చారు ఏంటి అసలు వేరే కథ అనమాట. అండ్ ఉన్నాడు కదా మన ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు వచ్చారు. అండ్ కేఆర్ వస్తా అని చెప్పింది, బట్ షీజ్ నాట్ కేమ్ అనమాట, తను రాలేదు. అండ్ మన సుమా గారి యాంకరింగ్ అసలు అక్కడ ఉన్న జోషు ఘోరంగా అయితే ఫుల్ హెవీగా ఎంజాయ్ చేసినాను నేనైతే. సో అది మొత్తం వీడియో చేసినాను. అది ఎంతవరకు బాగా వచ్చిందో నాకైతే ఐడియా లేదనమాట. సో అంతమంది క్రౌడ్లో వాయిస్ అనేది ఎట్లా వచ్చింది నేను అంత పట్టించుకోలేకపోయాను అనమాట. అక్కడ బాక్సెస్ వచ్చే సౌండ్ అయితే నాకు పిచ్చి పుట్టేసింది. ఎంత బాగుండిందంటే చాలా రోజుల తర్వాత మైండ్ అంతా చాలా ప్రశాంతత అయిపోయింది నాకు లిటరలీ. సో అదైతే ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను అనుకుంటున్నా. సో ఇంకా వీడియో అయితే చూసేసి నేను మా అల్లులతో కలిసి వెళ్తామన్నా. రే రా రమస్తా, ఆ టికెట్ లేరా? రే టికెట్ ఇటు ఇవ్వరా? ఎట్లాగో మన తమిళనాడులో పెడేస్తాం, వాళ్ళకి తెలిసిపోద్ది, సస్పెన్స్ పెడేస్తాం. సో వార్ 2 ఈవెంట్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతుంది అనమాట. సో పోయి రచ్చ చేసేద్దాం. ఎన్టీఆర్ అని వస్తాడా చూసి, నేనే ఎప్పుడు చూడలేదు ఎన్టీఆర్ని, ఫస్ట్ టైం చూడబోతున్నా. మరి ఏ టైం పడుతుందేమో. ఏరా అమ్మో పెద్ద వాళ్ళు వస్తున్నారు, రచ్చలేకపోతే పద ఘోరంగా వచ్చినారు ఇప్పుడే జనం. ఈవెంట్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుద్దో ఇక్కడ ఇంతలోకి వచ్చినారు ఎంతమంది పోలీసులు. ఐ మీన్ లిటరలీ నేను ఫస్ట్ టైం అనమాట ఏంటిది ఇట్లా ఈవెంట్స్కి రావడం. సో నాకు ఎక్సైటెడ్ బాగుంది కదా. ఎన్టీఆర్ అంటే మాత్రం ఉంటుంది ఇక. దిస్ ఇస్ మై టికెట్ అనమాట. ఎంఐపీ టికెట్ తీసుకొని హాఫ్ జింపారు, పరిగెత్తుతూ ఉన్నారు అందరు. ఎడోలెట్ మామూలు క్రేజ్ కాదు, ఫస్ట్ టైం. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. అరే వస్తూనే ఉండంటారు రే నన్ను కూడా. రే లోపల ఉంటాయి లోపల ఎదురుగా ఉంది స్టేజ్. అప్పటికే ఎంఐపీలోనే చూడండి ఎంతమంది వచ్చినారో, ఘోరంగా ఉన్నారు కదా. సో అమ్మా నిన్న పడ్డ వానకి ఏమారా, నిన్న పడ్డ వానకి బురద మామూలుగా లేదు, ఘోరంగా కుర్చీల దగ్గర అంతా వాటర్. ఇక్కడ చూడు అసలు ఎట్టుందో, ఎటు పోవాలా యాడ నుంచోవాలా చూడు, ఇదంతా బురదే. బయట క్లైమేట్ చూస్తూ ఉంటే వాన పడేలా ఉంది. బయట వాన పడుతుంది, ఐ మీన్ మబ్బులేసి ఉంది. ఏడేమో మామూలు ఈవెంట్ కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రచ్చలేపేస్తున్నారు. అప్పటికే వచ్చి ఎంతమంది వచ్చేస్తున్నారు. అప్పుడు మేము వచ్చి ఈవెంట్ స్టార్ట్ 5కి, మేము వచ్చింది 4:30 అట్లా వచ్చాం. అప్పటికే ఘోరంగా ఉన్నారు మనుషులు. ఏడేమో వాన పడి ఉంది, ఈ గ్యాప్లో బురద అంతా. అక్కడేమో స్టేజ్ మీద చెక్ అంటున్నాడు, కానీ ఏం చెక్ చేయట్లేడు. ఇక ఎన్టీఆర్ వచ్చేదాకా వాన పడకుండా ఉంటుందా, మధ్యలోనే వెళ్ళిపోతారు అంతా, ఇక గాడ్ నోస్ అనమాట. సో నేనైతే మచ్ మోర్ సూపర్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. చూద్దాం బిస్కెట్ అవుద్దా లేదంటే సక్సెస్ఫుల్ అవుతుందో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేసి. కటౌట్లు చూడండి ఎట్ట పెట్టినాడు. హృతిక్ రోషన్ కూడా వస్తారండి ఈరోజు, మరి ఎంతవరకు నిజం నాకైతే తెలియదులే. కానీ అప్పర్ వ్యూ ఒక్కసారి, ఇదిగో ఈవెంట్ ఇక్కడ అంతా బురదుంది, అందుకే ఎవరు కూర్చోాలా. దాని కూడా ఎదురుగా వైట్ టెంట్ ఉంది కదా, ఇక్కడ ఆ వైట్ టెంట్ అడ్డం వచ్చేస్తుంది స్టేజ్కి. సో అక్కడైతే ఎవరు కూర్చోలేదు. ఇంకా ముందు ఉంటే అది కూడా దొరకదు అనమాట. అరే చినుకులు స్టార్ట్ అయినాయిందిరా, చినుకులు స్టార్ట్ అయినాయి, ఇంకా అయిపోయినట్టే మన బతుకు. నాకంతే ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుంది. బిస్కెట్ సో ఇప్పుడైతే ఎన్టీఆర్కి నైస్గా అది పెట్టారనమాట. ఏంటిది పొగలు పెట్టి బ్లాస్ట్ వేశారు. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే నాగవంశీ వచ్చారనమాట. నాగవంశీ స్టేజ్ మనకు చాలా దూరంగా ఉంది, ఇదిగో వెనకాల డిస్ప్లే ఉంది కదా సైడ్, ఆ డిస్ప్లే వాళ్ళు చూసుకోవచ్చు మీరు. సో నాగవంశీ అయితే ఇప్పుడే వచ్చారు. అదిగో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. జస్ట్ ఇప్పుడే దేవరా సాంగ్ కూడా వేసాడు. వేరే అసలు జెండాలు ఎగరుతున్నాయి, వాటి జెండాలు ఇచ్చారనమాట, ఘోరంగా ఎగురుతున్నాయి. సో హెవీ ఎంజాయ్మెంట్ ఉంది. ఇంకా మన వాళ్ళు సెలబ్రిటీస్ అందరు కానీ వచ్చారంటే ఇంకా అసలు ఎవరు నిలబడాలి అదే అసలు ఇక్కడ. సో ఇప్పుడే ఎన్టీఆర్ అయితే మాలలు వేశారు, చూపిస్తాకండి.
సో కనిపిస్తుందా? సో ఇదిగోండి గైస్, మాల్ అయితే అట్లా వేసారనమాట. వెనకుంది అది ఆ సెటప్ అంతా. సో ఇది వెనక ఇంకా ముందు ముందు నెంబర్ 1 ఉండబోతుంది. అదిగా అదిగా ఇంకా ముందు ముందు నెంబర్ 1 ఉండబోతుంది. వీడియో కంటిన్యూ చేయండి చివరి దాకా, మధ్యలో ఆప్ బాగండి, సరేనా? చిన్న పెద్ద ముసలి బతక ఆడ మగ అసలు వాడు బాబు ఇప్పుడు వినిపిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ మరొక పక్కన డైనమిక్ అండ్ డాషింగ్ ఎనర్జెటిక్ హృతిక్ రోషన్ వాల్ టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి ఆశీష్ హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో నిర్మాతగా ఆయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో ప్రీతం గారి న్యూస్ ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంక వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను everyone sir is how amazing, how privileged and what an honor it is in my journey as a director. వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. ఈ సినిమాలో నటించిన నాకు చాలా తన షోల్డర్స్ మీద మన ముందుకు తీసుకొని వస్తే ఇప్పుడు బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ దీస్ ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.
నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు? I hope everybody is comfortable. Thank you. War 2. యుద్ధానికి రెడీనా? I want to say Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to. Sorry. మామూలుగా లేదుగా I was Hrithik Roshan. taken in by the love. We just love it. We just love it. హితిక్ రోషన్ ఇస్తున్నాడు. You connected with the audience, and I was asking you the question. వాయిస్తున్నాడు పోలీసులు. Fit in your పోలీసులు మామూలు కోటట్ల War 2 sits right on top. చిత్తగపోతున్నారు of everything that I have done. చిత్తగపోతున్నారు అసలు. Right on. పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ఓకే తమ్ముడు, War 2 ఏం మాట్లాడాలా? చిత్రం నేను చెయ్యడానికి నేను ఇప్పుడే బయటకైతే వచ్చాను అనమాట. ఎక్కడి నుంచి, ఆ ఈవెంట్ దగ్గర నుంచి. క్రౌడ్ చాలా అంటే చాలా 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 హెవీగా ఉన్నారు. సో అక్కడ ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అందరిని ఒకటేసారి వదిలేశారు అనుకో, స్టాంపేడ్ జరిగిన ఏమన్నా జరగవచ్చు, మనకేం తెలియదు అనమాట. అమ్మో ఎందుకు చాలా క్రౌడ్ ఉన్నారనమాట. సో మొత్తానికి ఎన్టీఆర్ని చూసాం, హృతిక్ రోషన్ని చూసాం. కేరా వస్తున్నాడు కానీ కేరా అయితే రాలేదనమాట. అండ్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు, అండ్ నాగవంశీ చూశారు, దిల్ రాజు గారు కూడా వచ్చాడు. ఇక నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. గొంతు కూడా పోయింది నాది యాక్చువల్లీ. మరి రికార్డ్ చేసినా ఎంతవరకు ఏమొచ్చినా అయితే నాకైతే తెలీదు. పోయి ఎడిటింగ్లో చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో సరే, కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ బ్యాచులర్ స్టూడెంట్స్. జై హింద్, బాయ్ బాయ్.